అధికార ప్రతినిధి అయినటువంటి సత్యం శ్రీరంగం అన్న గారికి కూడా గుడ్ మార్నింగ్. శ్రీరంగం మరి ఈ రోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం అసలు ప్రతిపక్ష హోదాలో కూర్చొని మాట్లాడాల్సినటువంటి అర్హతతో మాట్లాడలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కి కనీస ఇంకిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. నువ్వు ఒక ప్రతిపక్ష హోదాలో గత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చొని ఇష్టం వచ్చినట్ల 12 పేజీల లేఖ రాసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది మన ప్రేమలేఖన 12 పేజీలు రాయడానికి నిన్ను పిలిచింది విచారణ కోసం. చాతనైతే విచారణ లేకపోతే కాదు నేను తప్పు చేసినాను ఒప్పుకో, ఇక నువ్వు కొన్ని రోజులల్లా శాశ్వతంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఎట్లాగో ప్రిపేర్ అవుతుంది కాబట్టి అక్కడ పోయే ఆలోచనలు నీకు ఉన్నట్టున్నాయి. కాబట్టి ఈరోజు విచారణకు ఆదేశించినటువంటి ఒక కమిటీ, ఒక జస్టిస్ నరసింహారెడ్డి గారు, ఒక అంటే వాళ్ళు ఒక జస్టిస్ స్థాయిలో ఉండి విచారణకు పిలిపిస్తే ఆయనే దిగిపోమన్నటువంటి ఘనత నీది అని అంటే నువ్వు ఎలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నావో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఒత్తాసపడుతూ హరీష్ రావు వస్తాడు, దీనికి ఒత్తాసపడుతూ జగదీశ్వర్ రెడ్డి వస్తాడు. జగదీశ్వర్ రెడ్డికి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఇంతంత పొడవు ఎగిరి నువ్వు కొట్టను ఇంతంత పొడవు ఎగిరి సమాధానాలు చెప్పారు. ఏదన్నా ఎక్కడన్నా విచారణకు పిలవండి, విచారణకి కమిటీ వేయండి, మేము దేనికైనా సిద్ధము, మీరు పిలవండి మేము వస్తాము అన్న. మరి ఇప్పుడు ఏమైంది? ఒక కమిటీ వేయగానే తోక ముడిచి దాని మీద వ్యంగ్యంగా మాట్లాడము, దాని మీద ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద నిందలు వేయడము. అసలు మీరు తప్పులు చేసి మా మీద నిందలు వేయడం ఏందో నాకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలకు తెలియదా? అన్న ఇంకా తక్కువ చెప్పినట్టున్నాడు. 6,70,000 కోట్లు కాదు, 10 లక్షల కోట్ల అప్పు మొత్తం మీరు తీస్తే ఎంత? అంతేకాకుండా మీరు భూములలో మీరు ఎంత ధరణి పేరు మీద దోచుకున్నది ఎంత? ఇక ఒక్కొక్కటి తీస్తే లక్షల కోట్లే, ఏది కూడా 100,000 కోట్లు లేవు. మీరు చేసినటువంటి తప్పుడు పనులకి తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది బలైపోయి ఈ రోజు 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్కరి నెత్తి మీద మేము ప్రభుత్వానికి బాకీ పడ్డామంటే మీ దరిద్రం కాదా? మీరు చేసినటువంటి పాపం పని కాదా? ఈ రోజు కేసీఆర్ అడుగుతున్నా, నువ్వు ఇన్ని 12 పేజీల లేఖ అవసరం లేదు, విచారణకు పిలిచిండ్రు, సీదా వచ్చి కూర్చోవడా. విచారణకు ఆదేశించినప్పుడు ఒక కమిటీలో ఒక పెద్ద స్థాయి వ్యక్తి, ఒక చదువుకున్నటువంటి మేధావులతో కమిటీ వేసారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నీకు నిజంగానే నీతి నిజాయితీ ఉంటే మాటలు అక్కడ వచ్చినటువంటి దానికి నిరూపించుకో. దీని ఎందుకు సల్లకొచ్చి ముంచ దాచుకున్నట్టు ఏడో దాచుకొని నువ్వు ఈరోజు సమాధానాలు ఎందుకు చెప్తున్నావు? ధైర్యం ఉంటే ముందుకు రాని కేసీఆర్ కి సవాల్ ఇస్తున్నాం. అంతేకాకుండా హరీష్ రావు మాట్లాడితే పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోంటాడు. ఒకటే ఒక దాని మీద సంతకం అయింది బాబు, ఒకటే అమలు పరుస్తారు, సంతకాలు అన్ని పెట్టింటారు. మేము కూడా తొలి రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు 2 పథకాల మీద మేము సంతకాలు పెట్టి, ఒకటి 10 లక్షలు ఆరోగ్యశ్రీ కోసం సంతకాలు పెట్టి పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నాం. ఉచిత బస్సుని ఈరోజు ఉచిత బస్సుని నెలకి 350 కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతున్నా మీరు చేసిన పాపకర్మము ఈరోజు 10 లక్షల కోట్లకు అప్పులు కట్టుకుంటూ మేము ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఉచిత బస్సుని సేవను అందిస్తుంది. అప్పుడు సేవను అందిస్తున్న సమయంలో కూడా వ్యంగ్యంగా మాట్లాడి మహిళలందరూ కొట్టుకుంటున్నారు, ఆటో డ్రైవర్లు కార్మికులందరూ కలిసి ధర్నాలు చేస్తున్నారు అని అట్లా రెచ్చగొట్టి ఈరోజు సాఫీగా నడుస్తుంది. మరి ఆటో డ్రైవర్లకు ఏమైనా ఇబ్బంది అయిందా? రెచ్చగొట్టి ఎంతో మందిని చంపిన పాపం మీది. ఆ రోజు ప్రభుత్వం మీద లొల్లి చేశారు. ఈ రోజు ఇక్కడ చూస్తే మళ్ళా ధర్నా చౌక్ దగ్గర రెచ్చగొట్టి ఈ రోజు ప్రవీణ్ అంటే దానికి గెస్ట్ వస్తున్నాడు. నేను అన్ని కలిపి చెప్తున్నా ఎందుకు అని అంటే ఈ విషయం వీళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి యువతను పాటు చేసే విధానంలో భాగమే బీఆర్ఎస్ నాటకాలు. మనం చూసిన గతంలో డ్రగ్స్ అలవాటు చేసి యువతను పాటు చేసి ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందనే 30,000 ఉద్యోగాలు ఇస్తూ మళ్ళీ డిఎస్సి ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఈ రోజు రేపు పొద్దున ఇంకా ఇందాకనే సోదరుడు చెప్పినట్టు ఐటీఐలో కూడా ప్రావీణ్యత ఉన్న వాళ్ళకి రేపు పొద్దున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ గా చెప్పిండ్రు, ఈ శాఖకి నేను పూర్తిగా మీ బాధ్యత నేను తీసుకుంటానని. ఏ ముఖ్యమంత్రి అని అలా చెప్తారా? ఈ రోజు మీ బాధ్యత మా మీద ఉన్నది, యువత బాధ్యత అని ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా తన బాధ్యత భుజాలు వేసుకొని అప్పుల పాలైన రాష్ట్రాన్ని కాపాడుతూ యువతకు ఉద్యోగ కల్పించాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తుంటే మా మీద బురద తప్పులు వాడు తమ తప్పులు ఎరగడు సుమతి అన్నట్టు మీరు తప్పులు చేసి మా మీద బురద రాస్తే
పడుతుందని ఒకసారి ఆలోచించుకోండి. ఆకాశం మీద ఉమ్మితే మీ మొహం మీద పడుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలకు ప్రజాపాలన అందిస్తుంటే దాన్ని చూసి అక్కసుతో ఓరోజాలక మీరు ముగ్గురు మాత్రమే కేటీఆర్ ఏడున్నాడో వాంటెడ్ అని బోర్డు పెట్టానో కనబడటం లేదు అని మరి ఆయన పేపర్లు వేయాలో ఎక్కడో నాకు తెలియదు. కానీ ఒకడు పోతాడు, ఇంకొకటి వస్తాడు, ఇంకోటి పోతాడు, ఇంకోటి వస్తాడు. పూర్తిగా స్టేబుల్ గా ఎవరుని కరెక్ట్ మాట్లాడారు, ఒకరు ఒక్కొక్కటి ఎత్తుకుంటారు. దానికి రూపం ఉండదు, రంగు ఉండదు, మళ్ళీ ఇంకొకటి వస్తాడు మాట్లాడి. ఏమంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రశ్నిస్తున్నామని ప్రజలకు చూపించుకోవాలనే ప్రయత్నం ఇది. కానీ అసలు నిజంగానే ప్రతిపక్షంలో ఉంటే మీరు మాకు కనీసం సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. అంతేగాని మేము విచారణ రాము, మీరు చేసినటువంటి అవినీతి బయటికి పెడితే దాని మీద ఏదైనా ఒకటి మాట్లాడతామంటే ఇక్కడ ఊరుకునేది లేదు. ప్రతి ఒక్కటి ఏ సంస్థలో మీరు ఎక్కడెక్కడైతే అవినీతి చేసిరో, గొర్రెల విషయమైనా సరే, భూమిలో మీరు ధరణిలో చేసినటువంటి అవినీతి అయినా సరే, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయంలో అయినా సరే, ఈ రోజు విద్యుత్ బకాయిలైనా సరే, విద్యుత్ లో మీరు చేసినటువంటి మొత్తం స్కామ్ అయినా సరే, సివిల్ సప్లైలో చేసినటువంటి స్కామ్ అయినా సరే, ఏది వదిలిపెట్టదు. మీరు ఎవరికి శ్రీకృష్ణ జన్మస్థానం ఊచలు లెక్క పెట్టుకునే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇలాంటి డ్రామాలు అన్ని చేస్తున్నారు. మీరు ఏం చేసినా టాపిక్ డైవర్ట్ చేసి మీడియాని డైవర్ట్ చేసే ప్రయత్నం మీరు చేసినా కూడా విచారణ ఎక్కడ కూడా ఆగదు, దేనికి లొంగదు అని తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, దయచేసి ధర్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగ యువతకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా అన్ని విధాల ఇబ్బంది పెట్టి యువతని పాడు చేసిందే కాకుండా ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టి అక్కడికి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అన్ని విధాల ప్రచారణ చేసి మీకు ఉద్యోగం కల్పించాలి అని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రభుత్వానికి సహకరించండి. మీకు కావాల్సిన విన్నపాలు ఏమన్నా ఉంటే మా ప్రభుత్వాలు, మా ముఖ్యమంత్రి, మా మంత్రులు అందరూ అందుబాటులో ఉన్నారు, వారికి విన్నవించుకోండి. కానీ ఇలా ధర్నాలు చేసి వాడొచ్చి ఈరోజు ప్రవీణ్ కూడా నేను అడుగుతున్నా, ప్రవీణ్ ఏమేమో చేస్తున్నాడు. గతంలో నువ్వు కేసీఆర్ మీద ఏమేమో మాట్లాడి ఈరోజు పోయి వాళ్ళకు